Hi everyone, myself I am Saran from Amrutas Academy. Today I am here to discuss a small topic in Indian polity, which is the topic name of the topic is democratic countries. సో నా పేరు చరణ్, నేను అమృత అకాడమీలో ఇండియన్ పాలిటీ మరియు అర్థమెటిక్ టీచ్ చేస్తాను. నేను ఈరోజు ప్రజాస్వామ్య దేశాలు అనగా డెమోక్రటిక్ కంట్రీస్ గురించి డిస్కస్ చేయడానికి చర్చించడానికి మీ ముందుకు వచ్చాను. సార్, మరి ప్రజాస్వామ్య దేశాలు అంటే ఏంటి, డెమోక్రటిక్ కంట్రీస్ అంటే ఏంటి, అందులో రకాలు ఉన్నాయా, ప్రజాస్వామ్య దేశాలు ఏవైనా రకాలు ఉన్నాయా చూద్దాం. ఈరోజు మనం కంప్లీట్గా ప్రజాస్వామ్య దేశాలు అంటే ఏంటో విశ్లేషిద్దాం. డన్. సార్, మరి ప్రజాస్వామ్య దేశాలు అంటున్నారు. ప్రజాస్వామ్య దేశాలు సార్ అంటే ఏంటి సార్? ఇంగ్లీష్లో డెమోక్రటిక్ కంట్రీస్ అంటాము. సార్, ప్రజాస్వామ్య దేశాలని ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే డెమోక్రటిక్ కంట్రీస్. క్లియరా? క్లియర్. సార్, మరి ప్రజాస్వామ్య దేశాలు అంటే ఏంటండి అంటే, ప్రజాస్వామ్య దేశాలలో నేను దీని గురించి కంప్లీట్ విశ్లేషణ అంటే కంప్లీట్గా నేను ఎక్కడ చెప్పాను సార్ అంటే రాజ్యాంగ భాగాల్లో చెప్పాను. ఓకే, మళ్ళీ టాపిక్ వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నా. అసలు ప్రజాస్వామ్య దేశాలు అంటే ఏంటి సార్ అంటే, ఈ ప్రజాస్వామ్య దేశాల్లో పూర్తిగా అధికారం ప్రజల చేతిలో ఉంటుంది. ద పవర్ రెస్ట్స్ విత్ ద పీపుల్ అనగా ప్రజలు తమను పరిపాలించే నాయకులను ప్రజలే ఎన్నుకుంటారు. అంటే మాకు ఈ నాయకుడు కావాలి, మాకు ఈ నాయకురాలు కావాలి, మాకు ఈ లీడర్ కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి వీళ్ళైతే కరెక్ట్ అని ప్రజలే ఎన్నుకుంటారు. అంటే అధికారం ఎవరి దగ్గర ఉంది సార్? ప్రజల దగ్గరే ఉంది. అంటే ఏ దేశాలలో అయితే అధికారం ప్రజల దగ్గర ఉంటుందో ఆ దేశాలను మనం ప్రజాస్వామ్య దేశాలు, డెమోక్రటిక్ కంట్రీస్ అంటాం. క్లియరా? క్లియర్. ఫస్ట్ పాయింట్ ఏంటి సార్? ద పవర్ రెస్ట్స్ విత్ ద పీపుల్. ద పవర్ రెస్ట్ విత్ ద పీపుల్. అధికారం ప్రజల చేతిలో ఉంటుందండి. మరి ఇంకొకటి ఏంటి సార్? సార్, బాగానే ఉంది, అధికారం ప్రజల చేతిలో ఉంటే దాన్ని ప్రజాస్వామ్య దేశాలు అన్నారు. వెరీ గుడ్. మరి ఇంకా ఏమైనా ఉందా సార్? ఈ ప్రజాస్వామ్య దేశాల గురించి అమెరికా 16వ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ గారు ఏమన్నారు సార్? అమెరికాకు 16వ అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహం లింకన్ గారు ఏమన్నారు సార్? చూద్దాం. అమెరికాకు 16వ అధ్యక్షుడు సార్, నేను ఎన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఆ పాయింట్ ఇంపార్టెంట్ అండి. అమెరికాకు 16వ అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహం లింకన్ గారు ఏం చెప్పారు సార్? డెమోక్రసీ అనగా ఫర్ ద పీపుల్. ఏంటి సార్? ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. తెలుగులో చెప్పాలంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన. క్లారిటీయా? అబ్రహం లింకన్ గారు డెమోక్రసీ గురించి ఏమన్నారంటే ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అనగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన. అంటే ప్రజల చేత ఏర్పడే ప్రభుత్వాలు, ప్రజల వలన ఏర్పడే ప్రభుత్వాలు, ప్రజల కొరకు ఏర్పడే ప్రభుత్వాలు. అంటే ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. క్లియరా సార్? ఇది అమెరికా 16వ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ ఇచ్చిన స్టేట్మెంట్ డెమోక్రసీ గురించి. సార్, మరి ఇంకా ఏమైనా ఉందా? ఉంది. డెమోక్రసీ పద విశ్లేషణ. అసలు ద వర్డ్ డెమోక్రసీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్. డెమోక్రసీ అనే పదం ఎక్కడ నుంచి ఆవిర్భవించింది చూద్దాం. డెమోక్రసీ ఏంటి సార్? డెమోక్రసీ, డెమోస్ ప్లస్ క్రేసియా. ఏంటి సార్? డెమోక్రసీ, డెమోస్ ప్లస్ క్రేసియా అనే రెండు గ్రీకు భాషా పదాల నుండి ఉద్భవించింది సార్. డెమోక్రసీ, డెమోస్ ప్లస్ క్రేసియా, ఇవి రెండు గ్రీకు భాషా పదాలు సార్. సార్, మరి డెమోస్ అంటే ఏంటి? ప్రజలు. క్రేసియా అంటే ఏంటి? పరిపాలన, రూలింగ్. అంటే డెమోక్రసీ అనగా ప్రజలచే పరిపాలన అని అర్థం. క్లియరా సార్? క్లియర్. ఇది డెమోక్రసీ పద విశ్లేషణ. డన్. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రజాస్వామ్యం మీద వ్యాఖ్యానించిన అబ్రహం లింకన్ గారి గురించి తెలుసుకున్నాం. మరియు డెమోక్రసీ, ప్రజాస్వామ్య పద విశ్లేషణ అంటే ఆ పదం ఎక్కడి నుండి ఆవిర్భవించింది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం చూద్దాం సార్? ప్రజాస్వామ్యాలలో రెండు రకాలు ఉన్నాయి సార్. ప్రజాస్వామ్య దేశాలు అనగా రెండు ప్రజాస్వామ్య దేశాలు ఉంటాయి సార్. ఒకటి ఏం చెప్తాం సార్ అంటే, సరే నీట్గా వినండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మీకు మొత్తం సెగ్రిగేట్ చేసి చెప్తున్నాను నేను ఒక దగ్గర. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డెమోక్రసీ మీద ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి, అందుకని ఈ టాపిక్ని మేము ఫోకస్ చేస్తున్నాము. క్లియరా? క్లియర్. మరి ప్రజాస్వామ్య దేశాలు, ఇందులో రకాలు ఉన్నాయా? ఉన్నాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఏంటి సార్? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. క్లియర్. ఇంకొకటి ఏంటి సార్? పరోక్ష ప్రజాస్వామ్యం. ఏంటి సార్?
పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే డైరెక్ట్ డెమోక్రసీ. ఏమంటాం సార్? డైరెక్ట్ డెమోక్రసీ. తెలుగులో ఏమంటాం సార్? ఇండైరెక్ట్ డెమోక్రసీ. పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు సార్? ఇండైరెక్ట్ డెమోక్రసీ. సార్ బాగానే ఉంది, ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ, ఇందులో డైరెక్ట్ డెమోక్రసీ అన్నారు, ఇండైరెక్ట్ డెమోక్రసీ అన్నారు. మరి వాటి గురించి ఏమైనా చూద్దామా? చూద్దాం. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వ వ్యవహారాలలో అంటే ప్రభుత్వ కార్యకలాపాలలో నేరుగా ప్రజలే జోక్యం చేసుకుంటారు సార్. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ పీపుల్ సైడ్ అండి. అంటే ఏంటి? నేను ఫస్ట్ పరోక్ష ప్రజాస్వామ్యం చూస్తే మీకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అర్థమవుతుంది. పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి సార్? అంటే మన దేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది, భారతదేశంలో. అంటే ఏంటి సార్? ఇప్పుడు మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నాం. అంటే ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక ఎంపీని కానీ, ఒక కార్పొరేటర్ని కానీ, ఒక మేయర్ని కానీ ఎన్నుకుంటున్నాం. అవునా? అవును. మరి రేపు ప్రభుత్వాలు ఏదైనా శాసనం చేయాలన్నా, అంటే ఏదైనా చట్టం చేయాలన్నా, ఏదైనా రాజ్యాంగ సవరణ చేయాలన్నా దానిలో ఎవరు పాల్గొంటారు సార్? మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అనగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. నేరుగా ప్రజలు పార్లమెంట్కి వెళ్ళి మాట్లాడతారా? మాట్లాడరు. అంటే పరోక్ష ప్రజాస్వామ్యం అంటే మనము ఎన్నుకున్న అధికారులు అనగా ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటారు సార్. ప్రభుత్వ వ్యవహారం అంటే ఏంటి సార్? ఒక చట్టం చేయాలన్నా, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకురావాలన్నా, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నా, రాజ్యాంగాన్ని సవరించాలన్నా, ఇటువంటి అంశాలలో ఎవరు పాల్గొంటారు సార్? ప్రజాప్రతినిధులు అనగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మేయర్లు, ఇలాంటి వాళ్ళు కదా. క్లియరా? క్లియర్. మరి భారతదేశంలో ఏముంది సార్? పరోక్ష ప్రజాస్వామ్యం. ఎలా చెప్పారు సార్? అంటే శాసనాలు రూపొందించడంలో ప్రజలు పాల్గొంటున్నారా? మాకు ఈ శాసనం వద్దు, మాకు ఈ రూల్స్ వద్దు అని ప్రజలు చెప్తున్నారా? కాదు, ప్రజాప్రతినిధులు, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ పాయింట్ క్లియర్ కదా. దాన్నే మనం పరోక్ష ప్రజాస్వామ్యం అంటాం. క్లియరా? క్లియర్. ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యవహారాలలో అనగా గవర్నమెంట్ వర్క్స్లో, ప్రభుత్వ వ్యవహారాలలో ప్రజలే నేరుగా జోక్యం చేసుకుంటారు. ఏం చెప్తున్నా సార్? ప్రజలే నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. పీపుల్ విల్ పార్టిసిపేట్ డైరెక్ట్లీ ఇన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. అనగా ప్రభుత్వాలు ఏదైనా చట్టాలు చేయాలన్నా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయాలన్నా, జీవోస్ తీసుకురావాలన్నా, నోటిఫికేషన్స్ ఇవ్వాలన్నా, వాటన్నింటిలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు సార్? నేరుగా ప్రజలండి. మాకు ఈ చట్టం వద్దు సార్, మాకు ఈ చట్టం కావాలి, మాకు ఈ రూల్ వద్దు, మార్చండి అని నేరుగా ప్రభుత్వాలతో ఎవరు మాట్లాడుతున్నారు? ప్రజలే మాట్లాడుతున్నారు. అయ్యో, ఇలాంటి దేశాలు ఉన్నాయా సార్? ఎస్, ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఏంటి? ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ స్విట్జర్లాండ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో అంతే అండి. గవర్నమెంట్ సొంతంగా డెసిషన్ తీసుకోదు సార్. ప్రజల చేత, ప్రజలతో మాట్లాడి, ప్రజల కోరిక మేరకు, ప్రజల అభ్యర్థన మేరకు మాత్రమే అక్కడ ప్రభుత్వాలు పనిచేస్తాయండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్విట్జర్లాండ్. మరి పరోక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఇండియా, భారతదేశం, బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ముద్దుగా యుఎస్ఏ. అవునా? క్లియరా? డిఫరెన్సెస్ క్లారిటీయా? ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. డన్. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం గురించి. సార్ మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో రూలింగ్ ఎలా జరుగుతుంది సార్? ఏదైనా టర్మినాలజీ ఉందా? ఏవైనా అంశాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలా? అంటే ఎస్, డిస్కస్ చేసుకోవాలి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో రూలింగ్ ఎలా ఉంటుంది సార్? సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, నేను అందుకోసమే డిస్కస్ చేస్తున్నాను. నీట్గా నోట్స్ రాసుకోండి. డైరెక్ట్ డెమోక్రసీ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. మరి ఇది భారతదేశంలో ఉందా సార్? లేదు. మరి ఇది ఎక్కడ ఉంది సార్? స్విట్జర్లాండ్లో ఉంది. డన్. మరి స్విట్జర్లాండ్లో పరిపాలన ఎలా జరుగుతుంది? 4 రకాలుగా ఉంటుంది సార్. అంటే 4 అంశాలను వాళ్ళు డిఫైన్ చేశారు సార్. ఆ అంశాలు ఏంటి? ఎగ్జామ్లో మనకు ఎలా ఉపయోగపడతాయి చూద్దాం. నెంబర్ 1 రెఫరాండం. ఏంటండి? రెఫరాండం. నెంబర్ 2 రికాల్. ఏంటి సార్? రీకాల్. నెంబర్ 3 ఇనిషియేటివ్. ఏంటండి? ఇనిషియేటివ్. నెంబర్ 4 ప్లెబిసైట్. ప్లెబిసైట్. క్లియరా? ఇవి మన దగ్గర లేవు సార్. ఎందుకు లేవంటే మన భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్యం అండి. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం సార్. రెఫరాండం, రీకాల్, ఇనిషియేటివ్, ప్లెబిసైట్, ఇలా 4 పదాలు ఉన్నాయి సార్. అంటే ఏంటి సార్? పదాలు చెప్పారు, మరి దాని అర్థం ఏంటి నాకు తెలియట్లా. నేనున్నా కదా, చూద్దాం. రెఫరాండం. సార్ రెఫరాండం అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రభుత్వాలే స్వయంగా ఏదైనా ఒక చట్టం తీసుకురావాలనుకుంటున్నాయి, లేదా ఒక శాసనం చేయాలనుకుంటున్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు, కొన్ని నోటిఫికేషన్స్ విద్యార్థులకు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు
ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కానీ ఏవైనా నోటిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఈ నోటిఫికేషన్ మంచిదేనా, ఈ రూల్ మేము తీసుకురావటం మీకు ఓకేనా అని అన్ని ప్రభుత్వాలు ప్రజలతో చర్చిస్తాయండి. దాన్నే రెఫరాండం అంటాం. ప్రభుత్వాలు ప్రజలతో చర్చిస్తాయి సార్. ద గవర్నమెంట్ విల్ డిస్కస్ విత్ ద పీపుల్. ప్రభుత్వాలు ప్రజలతో చర్చిస్తాయండి, అనే రెఫరాండం అంటాం సార్. డైరెక్ట్గా ఎగ్జామ్లో క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై రెఫరాండం? రెఫరాండం అనగా ఏంటి? చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ సార్ ఇది. అనగా ఏదైనా శాసనం కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ విడుదల చేసే ముందు ప్రభుత్వాలు ఒక వర్గమైన, ఒక సమూహమైన ప్రజలతో చర్చిస్తాయండి. దాన్ని రెఫరాండం అంటాం. క్లియరా? క్లియర్ సార్. మరి రీకాల్ అంటే ఏంటి సార్? రీకాల్ అంటే ఇప్పుడు నేను మా నియోజకవర్గపు ఎంపీని ఎన్నుకున్నానండి, లేదా నేను మా నియోజకవర్గపు ఎమ్మెల్యేని ఎన్నుకున్నా. తను నాకు ఎన్నికల సమయంలో కొన్ని హామీలు ఇచ్చాడు. చరణ్, నీకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేలాగా నేను చూసుకుంటాను. చరణ్, మీ ఇంటికి త్రాగునీరు కోసం నేను కొలాయిని వేయిస్తాను. చరణ్, మీ వీధిలో వీధి బల్బులు లేవు అనగా స్ట్రీట్ లైట్స్ లేవు, అవి నేను వేయిస్తాను. మీ వీధిలో రోడ్డు సరిగ్గా లేదు, నేను రోడ్డు వేయిస్తాను. ఇలాంటి హామీలు ఇచ్చాడు సార్. నాకే కాదండి, మా నియోజకవర్గం ప్రజలందరికీ హామీలు ఇచ్చాడు. సరే, వీడు మంచివాడిలా ఉన్నాడు, ఈ ఎంపీ గారు అయితే మాకు మంచిది, లేదా ఈ ఎమ్మెల్యే గారు అయితే మాకు మంచిది అని మేము తనను ఎన్నుకున్నాం సార్. అంటే ఎన్నుకున్నాక ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది కదా, 5 సంవత్సరాల పాటు తను ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఉండాలి. కానీ ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఏంటి సార్? ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 5 సంవత్సరాల కాలంలోపే ఆ ఎంపీని కానీ, ఆ ఎమ్మెల్యేని కానీ ప్రజలు దింపేస్తారు, ప్రజలు గద్దె నుండి తోసేస్తారు. అనగా తన ఎంపీ పదవిని కోల్పోతాడు, తన ఎమ్మెల్యే పదవిని కోల్పోతాడు. అర్థమైందా సార్? రీకాల్ అంటే ఏం లేదు సార్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆ నాయకుడు నెరవేర్చకపోతే తన పదవీ కాలానికంటే ముందు ప్రజలు మాకు ఈ అభ్యర్థి వద్దు, మాకు ఈ ఎంపీ వద్దు అని తనను దించేస్తారు. ఇది రీకాల్ సార్. ఈ రీకాల్ సిస్టమ్ భారతదేశంలో ఉందా సార్? లేదు. సచ్చినట్టు 5 సంవత్సరాలు వాడే ఎంపీగా ఉండాలి, లేదా ఆయన గారే ఎమ్మెల్యేగా ఉండాలి. దింపే అవకాశం ప్రజలకు లేదు. క్లియరా సార్? ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉంది. సరే, మరి ఇనిషియేటివ్ అంటే ఏంటండి? సార్, మరి ఇనిషియేటివ్ అంటే ఏంటి సార్? నేను లేదా మా నియోజకవర్గంలో మాకు ఈ రూల్ తీసుకొస్తే బాగుంటుంది, అనగా చెత్త ఎక్కువగా మా ప్రజలు పడవేస్తున్నారు, ఆ చెత్త పడేయకుండా ఈ ప్రదేశంలో చెత్త వేస్తే 500 రూపాయలు జరిమానా, లేదా 5,000 రూపాయలు జరిమానా అని మేము ప్రజలమందరము కలిసి ఇలాంటి ఒక రూల్ తీసుకొస్తే బాగుంటుంది సార్, ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తే బాగుంటుంది సార్ అని ప్రజలే ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వటం. క్లారిటీయా? నాకు ఒక రూలు లేదా ఒక రెగ్యులేషన్ మంచిది అనిపించింది, మా ప్రజలందరూ దానికి అంగీకరించారు. సో మేము ప్రజలమందరం ఒక సమూహంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, సార్ మాకు దీని మీద ఒక చట్టం చేయండి, మాకు దీని మీద ఒక యాక్ట్ తీసుకురండి అని ప్రభుత్వాలతో డిస్కస్ చేస్తాం. ఒక ఇనిషియేటివ్ ప్రజలే ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్తారు, దాన్నే ఇనిషియేటివ్ అంటాం. క్లియరా సార్? క్లియర్. ప్లెబిసైట్. ప్లెబిసైట్ అంటే ఏంటి సార్? అంటే ఏదైనా ఒక ప్రాంతం వివాదంలో ఉందండి, నీదంటే నీది, నాదంటే నాది అని కొట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తాయి సార్. అంటే భూ వివాదాలు లేదా ప్రాంతం యొక్క వివాదాలు పరిష్కరించే సమయంలో ప్రభుత్వాలు ప్రజలతో చర్చిస్తాయి. దాన్ని మనం ఏమంటాం సార్? ప్లెబిసైట్. సార్, ఈ 3 పదాలు చాలా చాలా ఇంపార్టెంట్, ఇప్పటికే చాలా పరీక్షలలో రిపీట్ అయ్యాయి. రెఫరాండం, రీకాల్, ఇనిషియేటివ్, ప్లెబిసైట్. క్లియరా సార్? ఈ పదాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉంటాయి సార్, పరోక్ష ప్రజాస్వామ్యంలో ఉండవు. క్లారిటీ ఉండాలి, నోట్స్ నీట్గా ఉండాలి. డన్. ఇంకా ఏం చూద్దాం సార్? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం గురించి క్లోజ్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఇంకేం లేవు, ఇంతే. ప్రజలే నేరుగా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్విట్జర్లాండ్. మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉన్న అంశాలు రెఫరాండం, రికాల్, ఇనిషియేటివ్, ప్లెబిసైట్. క్లియర్. ఇప్పుడు పరోక్ష ప్రజాస్వామ్యానికి వెళ్దాం. పరోక్ష ప్రజాస్వామ్యం, ఇండైరెక్ట్ డెమోక్రసీ. పరోక్ష ప్రజాస్వామ్యం, ఇండైరెక్ట్ డెమోక్రసీ. సార్, అంటే ఏంటి? పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వ వ్యవహారాల్లో నేరుగా ప్రజలు జోక్యం చేసుకోరు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, పీపుల్ రిప్రజెంటేటివ్స్ అనగా ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, వీళ్ళు మాత్రమే ప్రభుత్వ వ్యవహారాలు అనగా శాసనాలు తయారు చేయాలన్నా, చట్టాలు తయారు చేయాలన్నా నేరుగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొంటారు. క్లియరా? క్లియర్. ప్రజలతో ఎటువంటి చర్చ ఉండదు. అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉంటుంది. డన్. సార్, మరి పరోక్ష ప్రజాస్వామ్యంలో రకాలు ఉన్నాయా సార్? ఉన్నాయి. నెంబర్ 1, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ఏంటి సార్? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. తెలుగులో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఏంటండి? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. సార్, మరి ఇంకొకటి ఏంటి?
ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ లేదా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ దీన్ని ఏమంటాం సార్? అధ్యక్ష తరహా. అధ్యక్ష తరహా. సార్ పరోక్ష ప్రజాస్వామ్యంలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఇంకొకటి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, అధ్యక్ష తరహా ప్రభుత్వం. క్లియరా సార్? క్లియర్. సార్ మరి ఏంటి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏంటి, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏంటి? ఇది చర్చించబోయే ముందు మనం ఒక అంశాన్ని తెలుసుకోవాలి. ఇది రావాలంటే దీనికంటే ముందు నీకు ప్రీ రిక్విజిట్ అంటే ముందుగా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఏంటివి సార్? ఫస్ట్ శాసన శాఖ. ఏంటి సార్? శాసన శాఖ. లెజిస్లేటివ్. లెజిస్లేటివ్. కార్యనిర్వాహక శాఖ. ఏంటి సార్? కార్యనిర్వాహక శాఖ. ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్. ఇంకోటి ఏంటి సార్? న్యాయ శాఖ. జ్యుడిషియల్. సార్ క్లియర్గా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నేను మిమ్మల్ని బట్టి పట్టి ఎట్లా ఇదంటే ఇది ఇదంటే ఇది అని బట్టి పట్టమని చెప్పట్లా, నీట్గా కాన్సెప్ట్ బేస్డ్ కాన్సెప్ట్తో నేర్చుకోండి. శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ. సార్ అసలు ఏంటివి సార్ ఇవి? ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం ఉంటే ఆ దేశంలో 3 ఉంటాయి. శాసన శాఖ, ఈ శాఖ శాసనాలను తయారు చేస్తుంది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, యాక్ట్స్ని, నోటిఫికేషన్స్ని చేసేది మొత్తం ఎవరంటే శాసన శాఖ. మరి అది చేసిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకురావాలా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, దాన్ని చేసేది ఎవరు సార్? కార్యనిర్వాహక శాఖ. క్లియరా సార్? వీళ్ళు శాసనాలు చేశారు, బాగుంది. దాన్ని వీళ్ళు అమలు చేశారు అంటే ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చారు, బాగుంది. మరి న్యాయశాఖ ఏం చేస్తుంది సార్? మరి వీళ్ళు తీసుకొచ్చిన చట్టాలు ప్రజలకు పనికొచ్చేవిగా ఉన్నాయా, లేదా అవి వీళ్ళ కోసం వీళ్ళు తెచ్చుకున్నారా? వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఒకవేళ వీళ్ళు 500 అని చెప్తే వీళ్ళు 1000 రూపాయలు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ప్రజలకు భారం కలిగిస్తున్నారా? ప్రజల హక్కులను హరిస్తున్నారా? ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారా? ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని న్యాయశాఖ న్యాయ సమీక్ష చేస్తుంది సార్. న్యాయ సమీక్ష అంటే స్వయంగా వాళ్ళు చేసిన చట్టాలు కరెక్టా కాదా, వీళ్ళు కరెక్ట్గా వాటిని అమలు చేస్తున్నారా, లేదా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారా అని ఒక సమీక్ష నిర్వహిస్తుంది సార్. ఇది బేసిక్ డిఫరెన్స్ అండి. శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. క్లారిటీయా సార్? చట్టాలను చేస్తారు, చట్టాలను అమలు చేస్తారు, చట్టాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా సమీక్ష చేస్తారు. క్లియరా సార్? క్లియర్. మరి శాసన శాఖలో ఎవరుంటారు సార్? నెంబర్ 1 సార్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో శాసనశాఖలో లేని వారు ఎవరు, ఉన్నవారు ఎవరు? ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. మరి శాసనశాఖలో ఎవరున్నారు? లోక్సభ, లోక్సభ, రాజ్యసభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, రాష్ట్రపతి. క్లియరా సార్? క్లియర్. మరి కార్యనిర్వాహక శాఖలో ఎవరున్నారండి? ప్రెసిడెంట్. నెంబర్ 2 వైస్ ప్రెసిడెంట్. నెంబర్ 3 గవర్నమెంట్, ప్రభుత్వం అంటాం సార్, గవర్నమెంట్. ప్రధానమంత్రి అంటే పిఎం, అతని క్యాబినెట్, ప్రధాని, మంత్రి మండలి. ఇంకా ఎవరున్నారు సార్? అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ ఇది సార్. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రభుత్వం, ప్రధాని, మంత్రి మండలి, అటార్నీ జనరల్. కార్యనిర్వాహక శాఖలో ఎవరున్నారు సార్? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, ప్రభుత్వం, అటార్నీ జనరల్, వీళ్ళు ఉన్నారు సార్. మరి న్యాయశాఖలో ఎవరుంటారు సార్? సుప్రీం కోర్ట్, కాగ్. సార్ డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడి నుండే వస్తుంది. ప్రధాని, మంత్రి మండలి ఏ శాఖలో సభ్యులుగా ఉన్నారు? శాసన శాఖ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి కార్యనిర్వాహక శాఖ, ఆప్షన్ సి న్యాయ శాఖ. మన ఆన్సర్ ఏంటి సార్? కార్యనిర్వాహక శాఖ. నీకు తెలిస్తేనే అది తెలుస్తుంది. సో శాసన శాఖలో ఎవరున్నారు? శాసన శాఖలో ఎవరున్నారు సార్? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రి మండలి, ప్రభుత్వం, అటార్నీ జనరల్. మరి న్యాయ శాఖలో ఎవరున్నారు సార్? సుప్రీం కోర్టు, కాగ్. సార్ శాసనాలు తయారు చేసేది ఎవరండి? లోక్సభ,
రాజ్యసభ దాన్ని చివరగా ఒక చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. కాబట్టి శాసనశాఖలో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. వీరు ముగ్గురు చేసిన చట్టాలను అమలు చేసేది ఎవరు సార్? కార్యరూపం దాల్చేది ఎవరు సార్? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రభుత్వాలు, ప్రధాని, మంత్రిమండలి, అటార్నీ జనరల్. వీళ్ళు చేసిన శాసనాలను వీళ్ళు కార్యరూపంలోకి తీసుకొని వస్తారు, అమలు చేస్తారు. మరి వీళ్ళు చేసే అమలు సరిగ్గా ఉందా లేదా, వీళ్ళు చేసిన శాసనాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసేది ఎవరు సార్? న్యాయశాఖ, సుప్రీంకోర్టు కాగ్. క్లియరా అండి? క్లియర్. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. సార్ మరి మాకు 3 ఎందుకు చెప్పారు? మీరు మాకు చెప్పాలనుకుంది ఏంటి? అసలు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, అధ్యక్ష తరహా ప్రభుత్వం గురించి చెప్తానని చెప్పి ఆ 3 ఎందుకు చెప్పారు సార్? ఇక్కడ లింక్ చేద్దామా? చేద్దాం సార్. మరి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో శాసనశాఖ నుండి, సార్ నీట్గా నోట్స్ రాసుకోండి, శాసనశాఖ నుండి వేరు అయిన కార్యనిర్వాహక శాఖ ఏంటి సార్? శాసనశాఖ నుండి వేరైన కార్యనిర్వాహక శాఖ తిరిగి శాసనశాఖకు బాధ్యత వహిస్తుందండి. ఏం చేస్తుంది సార్? బాధ్యత వహిస్తుంది, రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. నేను దీని మీనింగ్ చెప్తానండి. ఫస్ట్ స్టేట్మెంట్ వినండి. శాసనశాఖ నుండి వేరు అయిన కార్యనిర్వాహక శాఖ తిరిగి శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది. ఇది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సార్. మరి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో సేమ్ శాసనశాఖ నుండి వేరైన కార్యనిర్వాహక శాఖ తిరిగి శాసనశాఖకు బాధ్యత వహించదు. ఏమంటున్నానండి? బాధ్యత వహించదు సార్. డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్, క్లారిటీ ఇంపార్టెంట్. ఇక్కడ శాసనశాఖ నుండి వేరైన కార్యనిర్వహణ శాఖ తిరిగి శాసనశాఖకు బాధ్యత వహించింది సార్. ఇక్కడ బాధ్యత వహించలేదు సార్. నాకు అర్థం కాల అంటే ఏంటి చూద్దాం సార్. ఇక్కడ శాసనశాఖ ఉందా? కార్యనిర్వాహక శాఖ ఉందా? శాసనశాఖలో లోక్సభలో, రాజ్యసభలో సభ్యులు ఎవరండి? ఎంపీలు, ఎమ్మెల్యేలే కదా. మరి ఇక్కడ ప్రభుత్వము, మంత్రిమండలి వీళ్ళంతా ఎవరండి? ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రధాని, మంత్రిమండలిలో ఉన్న వాళ్ళు ఎవరండి? ఈ లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలేనా? క్లారిటీయా? అంటే శాసనశాఖలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యనిర్వాహక శాఖలో ఉన్నారు. అంటే ఇక్కడ మనం లోక్సభగా పిలుస్తున్నాము, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు. మరి వీళ్ళు ఎంపీలుగా ఎక్కడికి వచ్చారు సార్? కార్యనిర్వాహక శాఖకు వచ్చారా? అంటే శాసనశాఖలో, లోక్సభలో ఉన్న ఎంపీలు ఇక్కడి నుండి మళ్ళీ వేరైపోయి కార్యనిర్వాహక శాఖకు చేరుకున్నారు. మరి వీళ్ళకు బాధ్యత వహించాలి అనగా ఏంటంటే, ఈ ప్రభుత్వం కానీ, ఈ ఎంపీ కానీ ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే వాళ్ళు లోక్సభలో మెజారిటీని నిరూపించుకోవాలి. ఫర్ సపోజ్ నరేంద్ర మోడీ, నమో గారి ప్రభుత్వం భారతదేశంలో అధికారంలో ఉంది. మరి వాళ్ళు ఎవరు? ఒక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే వారికి ఏముండాలి? లోక్సభలోని 543 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలు వాళ్ళ పార్టీ నుండే ఉండాలి. ఫర్ సపోజ్ 540లో హాఫ్ ఎంత అండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 273 అనుకుంటున్నా. అంటే 273 స్థానాలు ఉంటేనే నమో గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అనగా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే, కార్యనిర్వాహక శాఖలో గల ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే తిరిగి మళ్ళీ శాసనశాఖలోని లోక్సభలో వాళ్ళు తమ మెజారిటీని నిరూపించుకోవాలి. పాయింట్ క్లియరా సార్? వీళ్ళు శాసనశాఖలో ఉన్న ఎంపీలు వీళ్ళందరూ కలిసి విడిపోయి కార్యనిర్వాహక శాఖగా ఏర్పడ్డారు సార్. ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారండి. ఫస్ట్ స్టేట్మెంట్, శాసనశాఖ నుండి వేరైన కార్యనిర్వాహక శాఖ వేరైందా సార్? అయింది. మళ్ళీ తిరిగి శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది. ఎలా బాధ్యత వహిస్తుంది? ఇక్కడ ప్రభుత్వం నిలబడాలంటే లోక్సభలో మెజారిటీని నిరూపించుకోవాలి. క్లియరా? అది స్టేట్మెంట్ యొక్క మీనింగ్. శాసనశాఖ నుండి వేరైన కార్యనిర్వాహక శాఖ తిరిగి శాసనశాఖకే బాధ్యత వహిస్తే దాన్నేమంటాము? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. క్లియరా సార్? క్లియర్. మరి నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే క్లియర్ కట్గా ఐడియా వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ ఏమంటున్నాను సార్ నేను? ఇక్కడ బాధ్యత వహించదు. అదేంటి సార్? బాధ్యత వహించాలి కదా. లోక్సభలో మెజారిటీ ఉంటేనే కదా నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు. అది ఎక్కడండి? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో. కానీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో అలా లేదు సార్. ఒక్కసారి శాసనశాఖ నుండి లోక్సభ, రాజ్యసభలో ఎంపీలుగా వచ్చి వీళ్ళు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే వాళ్ళ టైం పీరియడ్, వాళ్ళ కాల పరిమితి వరకు వాళ్ళు ఇక్కడ మెజారిటీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి.
5 సంవత్సరాలు మెజారిటీ ఉన్నా లేకపోయినా, వాడు ఎంపీగా ఉన్నా లేకపోయినా ఒక్కసారి మంత్రి అయ్యాడంటే మంత్రిగానే కొనసాగుతాడు సార్. ఇది ఎక్కడ ఉందంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉంది సార్. వాళ్ళు బాధ్యత వహించరండి. క్లియరా సార్? కాన్సెప్ట్ క్లారిటీ ఇంపార్టెంట్ అండి. ఊరికే ఈ స్టేట్మెంట్ బట్టి పట్టినామంటే రాదు, ఎక్కువ కాలం గుర్తుండదు. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. క్లియర్. మరి ఇంకా ఏమున్నాయి సార్? నేను తెలుసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి. ఏ దేశంలో అయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉందో అంటే, నెక్స్ట్ పేజ్ తీసుకుందామండి. ఇది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సార్. రెండు సార్ డిఫరెన్సెస్, మేజర్ డిఫరెన్సెస్ రెండే ఉంటాయి సార్. అవి రెండు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాన్సెప్ట్ నేర్చుకోండి. క్లియరా సార్? క్లియర్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఫస్ట్ డిఫరెన్స్, శాసనశాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహిస్తుంది. ఇక్కడ డిస్కస్ చేశా. ఇక్కడ బాధ్యత వహించదు అంటే ఏంటో కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. క్లియర్. మరి సెకండ్ పాయింట్ మీరు మాకేం చెప్పబోతున్నారు సార్ అంటే, ఏ దేశంలో అయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంటుందో, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుందో, ఆ దేశంలో 2 అధినేతలు ఉంటారండి. ఒకరు రాష్ట్రపతి, ఒకరెవరు సార్? రాష్ట్రపతి. మరొకరు ఎవరు సార్? ప్రధానమంత్రి. 2 అధినేతలు ఉంటారు సార్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో. ఒకరెవరు సార్? రాష్ట్రపతి. ఒకరెవరు సార్? ప్రధానమంత్రి. మరి రాష్ట్రపతిని ఎవరు సార్? దేశాధినేత, ద హెడ్ ఆఫ్ ద కంట్రీ. మరి ప్రధానమంత్రి ఎవరు సార్? ప్రభుత్వాధినేత, ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. డిఫరెన్స్ ఉండాలి సార్, క్లియర్గా ఉండాలి డిఫరెన్స్. రాష్ట్రపతి దేశాధినేత, హెడ్ ఆఫ్ ద నేషన్, హెడ్ ఆఫ్ ద కంట్రీ. మరి ప్రధానమంత్రి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వాధినేత. క్లియరా సార్? క్లియర్. ఇంకా ఏమున్నాయి సార్? రాష్ట్రపతికి వాస్తవ అధికారాలు ఉండవు సార్. సరే, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉంటాయి సార్. నామమాత్రపు అధికారాలు. ప్రధానమంత్రికి వాస్తవ అధికారాలు ఉంటాయి సార్. రియల్ పవర్స్ ఈయన దగ్గర ఉంటాయి సార్. సార్ నాకు అర్థం కాలా, అసలు నామమాత్రపు అధికారాలు ఏంటి, వాస్తవ అధికారాలు ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ సొసైటీని తీసుకుందాం. అంటే భారతదేశ సమాజాన్ని గమనిస్తే, తండ్రి అంటే ఇంటిలో భార్యాభర్త ఒక కుటుంబంగా ఉంటే, భర్త ఏం చేస్తాడు సార్? భర్త మొత్తం పనంతా చేసుకొని, ఉద్యోగం చేసుకొని, డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత, సార్ మీరు తప్పుగా అనుకోవద్దండి, నేను మెజారిటీ హౌస్లలో జరిగేది చెప్తున్నా. ఇంటికి భర్త జీతం తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పెత్తనం అంతా ఎవరిది ఉంటుంది సార్? ఆడవాళ్ళది ఉంటుంది. సార్ ఇక్కడ నేను తప్పుగా చెప్పట్లా, ప్రతి పురుషుడి విజయం వెనక ఒక మహిళ ఉందండి. అంటే మన భారత సమాజంలో జీతం బయట కష్టపడి పని చేసి వచ్చిన తర్వాత, నెలకింత జీతం తీసుకొచ్చిన తర్వాత, ఆ జీతం తీసుకొచ్చి భార్య చేతిలో ఇస్తే, ఇంటిలోని కార్యకలాపాలు, టోటల్ హౌస్ హోల్డింగ్స్ మొత్తం వ్యవహరించేది, చూసుకునేది ఎవరు సార్? భార్య. అంటే ఇక్కడ భర్త నామమాత్రమే అండి. బయట జాబ్ చేసుకొని ఒక జీతం తీసుకొచ్చి పెడతాడు. ఇల్లు మొత్తం ఎగ్జిక్యూట్ చేసేది, ఇంట్లో పవర్ అంతా ఎవరి దగ్గర ఉంది సార్? భార్య దగ్గర ఉంది. అంటే మన తల్లి దగ్గర ఉంది. దీన్ని వాస్తవ అధికారం అంటాం. నేను ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నామమాత్రం అంటే వీళ్ళు ఏం చెప్తే ఈయన అది పాటిస్తాడండి. ప్రధానమంత్రి మంత్రిమండలి ఏదైతే చెప్తారో దాన్ని రాష్ట్రపతి పాటియాలండి. అంటే వాస్తవ అధికారం ఎవరి దగ్గర ఉంది సార్? ప్రధానమంత్రి దగ్గర ఉంది. నామమాత్రపు అధికారం ఎవరి దగ్గర ఉంది సార్? ప్రెసిడెంట్ దగ్గర ఉంది. అంటే మన తండ్రి గారు మొత్తం బయట పనిచేసి డబ్బు తీసుకువస్తే, ఇంట్లో దాన్ని రియల్గా ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు సార్? తల్లి. అంటే రియల్ పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇంట్లో అమ్మ దగ్గర ఉన్నాయి. నామమాత్రపు అధికారాలు ఎవరి దగ్గర ఉన్నాయి? నాన్న దగ్గర ఉన్నాయి. తల్లి ఎలా చెప్తే తండ్రి అలా వినాలి. సేమ్ ఇక్కడే ప్రధానమంత్రి తరపున ప్రభుత్వం ఏది చెప్తే రాష్ట్రపతి అది వినాలి. అంటే నామమాత్రపు అధికారాలు రాష్ట్రపతి దగ్గర ఉన్నాయి, వాస్తవ అధికారాలు ప్రధానమంత్రి దగ్గర ఉన్నాయి. దీనికి ఇంగ్లీష్లో ఒక పదాన్ని నిర్వచించారు సార్, పరీక్షలు ఎక్కువగా అడిగాడండి. మరి ఇంగ్లీష్లో ఏం పదం చెప్పారు సార్? రాష్ట్రపతిని ఏమంటాం సార్? డిజ్యూరో సావరిన్ అంటాం సార్. నామమాత్రం. డిజ్యూరో అంటే నామమాత్రం. బాగా టర్మినాలజీ ఇంపార్టెంట్ అండి. డిజ్యూరో సావరిన్. మరి వాస్తవ అధికారాలు కలిగిన ప్రధానిని ఏమంటారు సార్? డిఫాక్టో సావరిన్. క్లియరా సార్? రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలు డిజ్యూరో సావరిన్, వాస్తవ అధికారాలు ప్రధానమంత్రి డిఫాక్టో సావరిన్. క్లియరా సార్? క్లియర్. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో 2 అధినేతలు. మరి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎంతమంది అధినేతలు ఉంటారు సార్? ఒకరే సార్. దేశ అధ్యక్షుడు అంటాము. ఇక్కడ ప్రధానమంత్రి రాష్ట్రపతి 2 ఉండరండి, ఒకరే ఉంటారు, దేశ అధ్యక్షుడు.
మరి నామమాత్రపు అధికారాలు ఎవరికి ఉంటాయి సార్? నామినల్ పవర్స్ ఎవరికి ఉంటాయి సార్? రియల్ పవర్స్, వాస్తవ అధికారాలు ఎవరికి ఉంటాయి సార్? రెండు ఇతని దగ్గరే ఉంటాయి, రెండు దేశ అధ్యక్షుడి దగ్గరే ఉంటాయి. క్లియరా సార్? క్లియర్. ఇది మనం ప్రజాస్వామ్య దేశాలు, డెమోక్రటిక్ కంట్రీస్ గురించి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవి. సరే, అంతా అయిపోయింది. మరి డైరెక్ట్ బిట్గా ఇండియా గురించి అడగాలంటే ఏంటి? ఒక లాస్ట్ అంశం ఒక 5 minutesలో క్లోజ్ చేద్దాం. డన్. మరి ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఇండియా ఈజ్ ఏ, నేను పాయింట్స్ చెప్తాను సార్, నీట్గా నోట్ చేసుకోండి, అన్నీ ఒక దగ్గర చెప్తున్నా. ఇప్పటి వరకు చెప్పిన అంశాలన్నీ మన ఇండియాకు ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాం. ఇండియా ఏ కంట్రీ? ప్రజాస్వామ్య దేశం. ఇండియా ఏ కంట్రీ అండి? ప్రజాస్వామ్య దేశం, డెమోక్రటిక్ కంట్రీ. ఇది ఫస్ట్ పాయింట్ సార్. సార్ మరి ఇండియాలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉందా, పరోక్ష ప్రజాస్వామ్యం ఉందా? పరోక్ష ప్రజాస్వామ్యం. ఇది సెకండ్ పాయింట్ సార్. అంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండైరెక్ట్ డెమోక్రసీ. నెక్స్ట్ పాయింట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందా లేదా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందా? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందండి. ఫోర్త్ పాయింట్, మనము నేరుగా ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రజలు జోక్యం చేసుకుంటున్నారా లేదా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారా? అంటే పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఇన్వాల్వ్ అవుతున్నారా? అంటే రిప్రజెంటేటివ్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మన దేశాన్ని ఏమనొచ్చు? రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. మరి ఇంకో పాయింట్ ఏంటి? డన్. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. మన భారతదేశం ఓల్డెస్ట్ డెమోక్రసీయా? అంటే ప్రపంచంలో మొట్టమొదట ఏర్పడింది మన భారతదేశంలోనే నా ప్రజాస్వామ్యం? కాదు సార్, మన దేశం కంటే ముందే చాలా దేశాలు ప్రజాస్వామ్యాన్ని అమల్లోకి తీసుకొచ్చాయండి. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే నాట్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యం భారతదేశంలోనే మొదలైందా అంటే లేదు సార్. నాట్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ. నెక్స్ట్, మరి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇండియానే సార్. భారతదేశం కంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం లేదండి. సో 6th పాయింట్గా బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇండియా సార్. సార్ ఈ 6 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ ఆప్షన్స్లో వస్తాయి, కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. ఈ 6 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది అనగా డెమోక్రటిక్ కంట్రీ, పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది ఇండైరెక్ట్ డెమోక్రసీ, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఉంది అనగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనగా ప్రజలు నేరుగా జోక్యం చేసుకోవట్లా, ప్రజలచే ఎన్నుకోబడిన పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ జోక్యం చేసుకుంటున్నారు కాబట్టి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. మరి పురాతన ప్రజాస్వామ్య దేశమా? కాదు. నాట్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ. మరి బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీయా? ఎస్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారతదేశం. క్లియరా? డన్. ఇది సార్ ప్రజాస్వామ్యం గురించి మనం చూడాల్సిన అంశాలు. కంప్లీట్ దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా నేను ఫోకస్ చేశా. మ్యాక్సిమం ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అక్కడి నుండి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ 2018 అనగా 2019లో ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్లో జరిగిన ఎగ్జామ్లో పాలిటీ సబ్జెక్ట్లో ఈ బిట్ అడిగాడు సార్. పాలిటీలో ఈ బిట్ అడిగాడండి. అంటే ఏవో 4 పాయింట్స్ ఇచ్చాడు సార్. కానిది ఏది, అయినది ఏది? ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, 4 ఈ విధంగా ఇచ్చాడు. అంటే ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంటి పరీక్షలలో ఇలా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు సార్. క్లియరా? క్లియర్. మరి లాస్ట్ అంశంగా మరి ఏదైనా డే ఉందా? వరల్డ్ డెమోక్రసీ డే, ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం. చాలా ఇంపార్టెంట్ సార్, రైల్వే ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్. వరల్డ్ డెమోక్రసీ డే, ప్రపంచ ప్రజాస్వామ్య దినం ఎప్పుడు సార్? సెప్టెంబర్ 15th. సెప్టెంబర్ 15th అండి, గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ డెమోక్రసీ డే, ప్రపంచ ప్రజాస్వామ్య దినం సెప్టెంబర్ 15th. సో డన్. ఇది సార్, నీట్గా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్, కరెంట్ అంశాలలో ఉన్న టాపిక్ ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. డన్. దిస్ ఈజ్ శరణ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ, సైనింగ్ ఆఫ్. ఇలాంటి వీడియోస్ డైలీ రెగ్యులర్గా మేము ఏదో ఒక టాపిక్ మీద తీసుకొని విశ్లేషణ చేస్తామండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలి అంటే అమృతాస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.